స్వయంవరం ప్రకటించవలసినటువంటి సమయంలో ఆయన మంత్రులను సంప్రదించాడు. స్వయంవరం అంటే వచ్చిన వాళ్ళల్లో ఏదో ద్రౌపదీదేవికి నచ్చిన వాడి మెడలో వరమాల వేయడం కాదు. అర్జునుడు వినా వేరొకడు కొట్టలేడు. కాబట్టి అది ఒక మహర్షి చేత కల్పింపబడినటువంటి యంత్రం. అదేదో ప్రాకృతంగా ఏర్పాటు చేసినటువంటి భౌతిక యంత్రం కాదు. మత్స్య యంత్రాన్ని రూపకల్పన చేశారు. అక్కడ పరమపావనమైనటువంటి పవిత్రమైనటువంటి ఒక ధనస్సునుంచారు, బాణములుంచారు. వాటిని గంధ పుష్ప మాలికలతోటి అలంకరించారు. ఏదైనా పరమ పవిత్రమైన వస్తువు అంటే అది మంగళప్రదముగా అలంకరింపబడి ఉండాలి. అప్పుడు దానికి గొప్ప కాదు, యువతల వారి యొక్క శ్రద్ధ ఆవిష్కృతమవుతుంది. ఇప్పుడు ఓ పవిత్రమైన వస్తువు ఉందనుకోండి, ఆ పవిత్రమైన వస్తువు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. అంతేకాని మంగళప్రదమై పరమ పవిత్రమైనటువంటి వస్తువు అక్కడే, అంత మంగళప్రదము అంత పవిత్రము కాని వస్తువు అక్కడే, రెండూ ఒక చోటే పెట్టారనుకోండి, అప్పుడు పవిత్రమన్న మాటకి అన్వయమే ఉంటుంది. కాబట్టి ఆ ధనస్సుని బాణాల్ని అంత పవిత్రమైన పదార్థములతో అలంకారము చేసి ఉంచారు. దృష్టద్యుమ్నుడు స్పష్టంగా చెప్పాడు వచ్చిన రాజులతో, ఇది భౌతిక యంత్రము కాదు, అంటే ఏదో తయారు చేసినది కాదు, ఒక మహర్షి యొక్క తపోబలము చేత నిర్మాణమైనది. ఇవి పరమ పవిత్రమైనటువంటి ధనస్సు బాణములు. ఇంతమంది రాజులు వచ్చారు ద్రౌపదీదేవిని చేపట్టడానికి, ఎందరో వచ్చారు. ఆ రోజులలో గంధర్వులు వాళ్ళందరూ కూడా వచ్చారు దేనికి, చూడ్డానికి. దేవతలు కూడా వచ్చారు. ఇంత గొప్ప మత్స్యయంత్రం పెట్టారు కదా, ఎవరు కొడతారని. అర్జునుడు వినా కొట్టగలిగిన వాడు లేడు. అర్జునుడు లేడుగా, దేవతలకి తెలియదా అంటే అది వేరు విషయం. లోకంలో ఉన్న వాళ్ళ దృష్టిలో అర్జునుడు మరణించాడు, ఎందుకంటే లక్క ఇంట్లో పెట్టి కాల్చేశారు. కాబట్టి మరి ద్రుపదుడు ఏ ఆశతో పెట్టాడు మత్స్యయంత్రాన్ని? ఉంటే బయటికి రావాలి. జరుగుతుందా అలా? లేకపోతే అసలు ఇంత కారణ జన్మురాలైనటువంటి పిల్లని ఎవరు చేసుకుంటారు? మరి అప్పుడు యజ్ఞప్రసాదంగా వచ్చిన పిల్లగా, యాజ్ఞసేనిగా, మరి ఇప్పుడు ఆమెకి భర్త ఎవరవుతారు? ఇవన్నీ ఆశ్చర్యకరమైన విషయాలుగా. అందుకని ఆ ధనస్సు ఎత్తగలిగిన వాడు వచ్చాడు, ఎత్తలేని వాడు వచ్చాడు. ఎత్తలేనని తెలుసున్నవాడు రావడం ఎందుకంటే ఇది అక్కడ ఆసక్తి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. వచ్చిన తరువాత కొంతమందికి కొత్త ఉత్సాహం ఒకటి వచ్చింది. ఎందుకు అంటే ద్రౌపదీదేవిని చూసి, ఆమెని చూశాక అబ్బా ఎంత సౌందర్యరాశో, ఆమెని మనం వివాహం చేసుకుంటే బాగుంటుంది. తనకి శక్తి లేదు, మత్స్యయంత్రం కొట్టలేడు, ఆ ధనస్సు ఎత్తలేనని తెలుసు, ప్రయత్నం చేద్దాం అంటే తనకి శక్తి చాలదన్న దాని జోలికి వెళ్ళడం అపకీర్తికి కారణము కాదా? అంటే తత్కాలమునందు ఆ క్షణంలో కనపడిన ఆకర్షణకి వశులైపోయి భవిష్యత్తుని ఆలోచించుకోలేనటువంటి బేలమనస్కులు. ఒక్క సన్నివేశంలో ఎన్ని రకాలైన మనస్తత్వాల్ని ఆవిష్కరిస్తారో. దీని వెనక తాత్పర్యం ఏమిటంటే నువ్వు అటువంటి వర్గములోకి చేరిపోవద్దు. నిన్ను నువ్వు పరిశీలించుకోవడం అన్నిటికన్నా గొప్ప విషయం. ఎప్పుడూ నిన్ను నువ్వు పరిశీలించుకుంటూ ఉండడం నీకు రావాలి. నిన్ను నువ్వు చెక్కుకోవాలి. నీకు నువ్వు గొప్ప వ్యక్తిత్వాన్ని అలవాటు చేసుకోవాలి. ఎవరో వ్యక్తిత్వాన్ని ఏర్పాటు చేస్తే కీర్తి రాదు, నీ వ్యక్తిత్వాన్ని నువ్వు చెక్కుకుంటే నీకు కీర్తి వస్తుంది. అందుకని ఇందరూ వచ్చి నించున్నారు. ఆమె చేతిలో తెల్లటి పుష్పమాల పట్టుకుంది. ఎవరు ఆ ధనస్సుని పైకెత్తుతాడో, ఎవడు వింటి నారి కడతాడో, ఎవడు ధనస్సుని ఉంచుతాడో, ఎవడు బాణప్రయోగం చేస్తాడో, ఎవడు మత్స్యయంత్రాన్ని కొడతాడో వాడి మెడలో ఆమె వరమాల వేస్తుంది. కాబట్టి ఇంతమంది చుట్టూ నిలబడి ఉన్నారు. అది పుష్యమాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి, రోహిణీ నక్షత్రంతో ఉంది. ఆ రోజున ద్రౌపదీదేవి యొక్క స్వయంవరం జరుగుతోంది. దానికి కౌరవులు కూడా వచ్చారు. దుర్యోధనాదులందరూ 100 వచ్చారు, అన్నదమ్ములు. కర్ణుడు వచ్చాడు, అశ్వత్థామ వచ్చాడు, సోమదత్తుడు వచ్చాడు, శిశుపాలుడు వచ్చాడు, జరాసంధుడు వచ్చాడు, శల్యుడు వచ్చాడు, అక్రూరుడు వచ్చాడు, సాత్యకి వచ్చాడు, సుమిత్రుడు వచ్చాడు, సుకుమారుడు వచ్చాడు, కృష్ణ భగవానుడు వచ్చాడు, బలరాముడు వచ్చాడు, వృష్ణి, యదు, భోజ, అంధక వంశాల వారందరూ వచ్చారు.
వీళ్ళందరూ ఆ కాలమునందు పరమ ప్రఖ్యాతి చెందినవారు. అందరూ వచ్చి కూర్చున్నారు. అనేక మంది బ్రాహ్మణులు కూడా వచ్చారు. వాళ్ళందరూ ఏదో వేదమంత్రాలు చదువుతున్నారు. అందులో ద్రుపద మహారాజు గారి యొక్క ప్రధాన పురోహితుడు ఇక వివాహమునకు కావలసినటువంటి హోమాన్ని కూడా చేసి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకని? ఆమె ఎవరి మెడలో వరమాల వేస్తుందో వాడు వరుడు, ఇక వెంటనే వివాహం చేయించాలి కదా, అందుకని ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు. సరే, ఏదో స్వస్తివాచకం పలకడానికి, పుణ్యాహవాచనం చేయడానికి, అక్కడ మంచి మాటలు చెప్పడానికి అనేక మంది బ్రాహ్మణులు కూడా వచ్చి కూర్చున్నారు. అందులో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కూడా ఉన్నారు. మరి బ్రాహ్మణులుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకు వచ్చారు? వ్యాసవాక్కుని ఔదల దాల్చి వచ్చారు. వచ్చి ఆ ద్రుపదపురంలో వాళ్ళు బ్రాహ్మణ సమూహం మధ్యలో కూర్చుని ఉన్నారు. మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి. మనసు ఎప్పుడూ కూడా రెండు కారణముల చేత ఒక వస్తువుని గట్టిగా పట్టుకుంటుంది. విశేషమైన ప్రేమ ఉందనుకోండి, పట్టుకుంటుంది. మా అబ్బాయి అను, మా అమ్మాయి అను, నా అల్లుడు అను, నా కోడలు, నా మనవలు, నాకు ప్రాణ స్నేహితుడు, నాకు మంచి బంధువు, నా గురువు, ఇలా ఏ కారణము చేతనైనా మనసు బాగా ప్రీతి చెందిందనుకోండి, వారి పట్ల అనురక్తమై వారిని బాగా పట్టుకుంటుంది. అప్పుడు ఎంతమందిలో ఉన్నా గుర్తుపట్టేస్తుంది. ఎందుకని అంటే దాని పొంగటువంటిది. వాళ్ళని చూడగానే సంతోషంగా మీరు వచ్చారా అంటారు. వెంటనే వాళ్ళ దగ్గరికి ఎడతారు, వాళ్ళ భుజం మీద చెయ్యేస్తారు, వాళ్ళ దగ్గర కూర్చుంటారు. దీనికి రెండో కోణం శత్రుత్వం. వైరభావం ఉందనుకోండి, అప్పుడు కూడా పట్టుకుంటుంది. ఒక వ్యక్తి మీద విపరీతమైన ద్వేషభావం పెంచేసుకున్నాడు అనుకోండి, ఆయన గురించి ఆలోచిస్తాడు. నిజానికి ఆయన గుణములను వక్రీకరించి మాట్లాడినా ఆయన దగ్గర ఉన్నవాడి కన్నా ఆయనకి దూరంగా ఉన్నట్టుగా ఉన్న వాడికి ఎక్కువ తెలుస్తాయి. ఎందుకో తెలుసా? ఆయన వీళ్ళని ఎక్కువ పరిశీలిస్తాడు. కారణం శత్రుభావన చేత. ఎప్పుడు అన్ని కదలికలు తెలుసుకుంటుంటాడు, ఏం చేస్తుంటాడు, ఎక్కడికి ఎడుతుంటాడు. ఎందుకని? శత్రుత్వ భావనతో. అది ఏం ప్రేమతో కాదు. అబ్బా మళ్ళీ విజయం సాధించాడా, మండిపోతూ ఉంటుంది, పట్టుకుంటుంది. శత్రుభావన చేత పట్టుకుంటుంది. అది దాని లక్షణం మనసుకి. ప్రేమ చేత పట్టుకుంటుంది. అక్కడ ప్రేమతో పట్టుకున్న వాళ్ళు అన్నవాళ్ళు ఎవరున్నారు? ద్రుపద మహారాజు గారు ఉన్నాడు. ఎందుకనంటే అర్జునుణ్ణి అల్లుణ్ణి చేసుకోవాలని. ఎప్పుడు చూశాడు అర్జునుణ్ణి? ఎప్పుడో వచ్చి ఓడించినప్పుడు చూశాడు. ఆ తర్వాత వెళ్ళిపోయాడు. ఆయన అలా లక్క ఇంట్లో కాల్చేశాడన్నారు. అందుకని ఆయనకి అనురక్తి ఉంటుంది. సభలో ఎక్కడైనా అర్జునుడు కాని వచ్చాడా నా పుణ్య విశేషం అని సభ వంక తేరిపారి చూసే అవకాశం ఉంటుంది. అయ్యో నా సోదరి ఈ ద్రౌపదీదేవి అర్జునుడికి కదా భార్య కావాలి. అర్జునుడు ఉంటే మిగిలిన నలుగురు ఉంటారు కాబట్టి 5గురు ఎక్కడైనా ఉన్నారా? వాళ్ళని దాచడం అంత తేలిక? నిప్పుని దాల్చడం అంత తేలిక? కాగితంలో పొట్లం కట్టగలమా? వాళ్ళ తేజస్సులు తెలిసిపోవు, వాళ్ళ శరీరం తెలిసిపోదు, ఆ సౌష్ఠవం తెలిసిపోదు, ఆ భుజాలు తెలిసిపోవు, ఆ చూపులు తెలిసిపోవు, ఆ నిర్భయత్వం తెలిసిపోదు. కాబట్టి దృష్టజ్యుమ్నుడు చూడాలి కాదు, ద్రుపద పురోహితులు చూడాలి. వాళ్ళు పైగా అక్కడ కూర్చున్న బ్రాహ్మణ మండలి లోపలికి వెడతారు కదా. ఇక శత్రుభావనతో కూడా అంత సమానంగా ఎవరు చూడాలి? దుర్యోధనాదులు చూడాలి. ఎందుకు చూడాలి? చచ్చిపోయారని తెలుసుగా వాళ్ళకి. అంటే బతికున్నారని స్వయంవరం చేస్తున్నాడుగా. ఒకవేళ నిజంగా కానీ ఉన్నారా ఏమి, ఇక్కడ ఎక్కడికైనా వచ్చారా? కాబట్టి వాళ్ళు చూడాలి. అంత బాగా పట్టుకున్న వాళ్ళు పట్టుకోలేని స్థితి అంటే అది అంత తేలిక అండి. శ్రీకృష్ణావతారంలో ఆయన అనేక చోట్ల భగవానుడుగానే ప్రవర్తిస్తాడు. అయితే భారతంలో దీనికి ముందెక్కడా కృష్ణుడు కానీ పాండవులు కానీ కలుసుకున్నారన్న సన్నివేశం లేదు అసలు. మరి ఎందుకు ప్రేమ పాండవుల మీద? ధర్మాత్ములు కనుక. భగవంతుడి ప్రేమించడానికి అంతకన్నా కారణం ఏముంటుంది? వాళ్ళంతా ఒరిపిడి ఎందుకు పడ్డారు, అన్ని కష్టాలు ఎందుకు పడ్డారు? ధర్మాత్ములు కనుక. అదే కారణం ఈశ్వరుడు ప్రేమించడానికి. కాబట్టి కృష్ణుడు వెతుక్కుంటున్నాడు. వాళ్ళు 5గురు వచ్చి ఉంటారు. ఇప్పుడు గుర్తుపట్టగలిగిన వాడెవరు? ఆయన ఒక్కడే. కానీ గబగబా వెళ్ళిపోయాడు అనుకోండి. వెళ్ళిపోయి బావా వచ్చారా అను,
లేకపోతే దగ్గరికి వెళ్ళి నేను గుర్తుపట్టేశాను మీ 5గురు వచ్చారా అన్నాడు అనుకోండి, ఆయన సంతోషపడిపోయాడు అనుకోండి, అటు ఇటు నడిచాడు అనుకోండి, పట్టుకోలేనంత అమాయకుల కౌరవులు. కాబట్టి నిగ్రహించుకోవాలి. సంతోషపడడం వేరు, తన సంతోషము అవతల వాళ్ళకి ఇబ్బంది తెస్తుందేమో అన్నప్పుడు గూఢముగా ఆపుకోవడం వేరు. అది ప్రకటించవలసి వస్తే ఎవరితో మాత్రమే ప్రకటించాలో, ఎప్పుడు ప్రకటించాలో, ఎంతమంది మధ్య ప్రకటించాలో తెలిసుండి ప్రకటించగలిగినటువంటి సమర్థత ఉండాలి. ఎప్పుడు పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నాకు తెలుసు వాళ్ళు ఎవరో వచ్చారు పాండవులు అని ద్రౌపది దగ్గరికో దుష్టోద్యుమ్నుడి దగ్గరికో వెళ్ళి మాట్లాడకూడదు. అంటే నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే, భారతం చదువుకుంటే ఏదో గతంలో జరిగిపోయిన విషయాలు మాత్రమే తెలుస్తాయని అనుకోకండి. వ్యక్తిత్వ వికాసమునకు రామాయణ భారత భాగవతములను మించిన గ్రంథములు లోకమునందు లేవు. ఒక మనిషికి ఇంతకన్నా మంచి గుణములు ఏర్పడితే అంతకన్నా గొప్ప వ్యక్తికి ఎక్కడుంటాడో, ఒక కుటుంబంలో ఉన్నాడనుకోండి, ఆ కుటుంబం అంతా వృద్ధిలోకి వస్తుంది. ఆయన ఓ కార్యాలయంలో ఉన్నాడనుకోండి, కార్యాలయం అంతా ఆయన్ని కీర్తిస్తుంది, ఆయన మీద ఆధారపడతారు. ఆయన ఒక ఊళ్ళో ఉంటే ఊరంతా ఆయన ఉన్నందుకు కీర్తిని పొందుతుంది. ఆయన ఒక రాష్ట్రంలో ఉంటే ఆయన వలన రాష్ట్రం శోభిస్తుంది. గుణముల వలన అది మనిషికి రావాలి, సాధన చేత, ఆలోచన చేత. అంతేకాని ప్రతిదానికి రెండే, నేను అలా అనుకోలేదండి, అలా చేస్తే ఏమవుతుందో అనండి. ఈ రెండే జీవితంలో అలవాటు పడితే ఎప్పటికీ దిద్దుకోలేడు, ఎప్పటికీ మెరుగుపడలేడు, ఎప్పటికీ రాదు. ఇంకా ఈ రెండింటి చాటున జీవితం గడిపేద్దాం అనుకున్నవాడు ఏమీ సాధించలేడు. అందుకే ఆయన తన మనసులో తాను సంతోషించాడు. తన మనసులో తాను సంతోషించాడన్న విషయము మనకి తెలియకపోతే, భగవంతుడు వాళ్ళని చూసి సంతోషిస్తున్నాడన్న విషయము మనకి ఊరట. ఎందుకో తెలుసా? ధర్మాత్ములు ఈశ్వరుని యొక్క అనుగ్రహమునకు పాత్రులు అన్న విషయం మనకి బాగా రూఢమైతే, ధర్మాన్ని పట్టుకున్నప్పుడు వచ్చే ఉరిపిడిని తట్టుకోవడంలో మనకి ఒక గొప్ప స్వాంతన కలుగుతుంది. ఏం పర్వాలేదు, ఈశ్వరుడు నాడు మనని కాపాడతాడు అని మనకు ఒక సంతోషం. అందుకని భారతంలో అది చెప్పాలి. కృష్ణుడు పాండవుల్ని గుర్తుపట్టాడు, అది పెద్ద విషయం కాదు. ఆయన భగవానుడు సర్వజ్ఞుడు, ఏదైనా గుర్తుపడతాడు. గుర్తుపట్టడం కాదు, సంతోషించాడు. అందుకే అక్కడ ప్రారంభం చేశారు. కృష్ణుడి యొక్క ప్రవేశం అక్కడ తీసుకొచ్చారు. అంటే భగవంతుడు ఎప్పుడైతే వాళ్ళని చూసి సంతోషించాడో, వాళ్ళకు ఒక పెద్ద పెను మొలుపు వస్తోంది, వాళ్ళ జీవితంలో మంగళం జరగబోతోంది, వాళ్ళకి సుఖ సంతోషాలతో ఉంటారు. వాళ్ళ పేర్లు వాళ్ళు దాచుకోవలసిన అవసరం ఉండదు, వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు మహారాజ సౌధాల్లో ఉంటారు, వాళ్ళకి ఇక రాజ్యం వస్తుంది, వాళ్ళు పట్టాభిషేకం చేసుకుంటారు, వాళ్ళు పరిపాలన చేస్తారు. ఇవన్నీ కలిసి రావడం మొదలైంది. ఎప్పుడు? అసలు ముందు భయపడిపోకుండా ధర్మానికి తట్టుకోవడం నిలబడితే ఈశ్వరానుగ్రహము కలుగుతుంది. ఈశ్వరానుగ్రహము కలిగితే పెనుమలుపు అదే సంభవిస్తుంది. అందుకే ఇక్కడ కృష్ణుడి చూపు వాళ్ళ మీద పడి కృష్ణుడు సంతోషించడం గొప్ప. అది చెప్పడానికి ఇక్కడ వరకు అసలు ఆ సందర్భాన్ని తీసుకురాల భారతంలో. అంటే ఎంత ఎదురు చూశారో చూడండి కృష్ణుణ్ణి ప్రవేశపెట్టేటప్పుడు. కాబట్టి ఆయన అనుకున్నాడు, ఆ 5గురు పాండవుల్ని చూశాడు. అవిరళ భస్మ మధ్యమున అగ్నికణంబుల పోలి బ్రాహ్మణ ప్రవరులలోన ఏర్పడక పాండవులేవురునున్న చూచి యాదవ వృషభుండు కృష్ణుడు ముదంబున వారిని రింగి పార్థుడీ యువతి పరిగ్రహించుననియుం తలచన్ హృదయంబు లోపలన్. ఆయన బూది కప్పినటువంటి నిప్పులు ఈ 5గురు. నిప్పు ఉందనుకోండి, బూది కప్పేసింది, అది నిప్పు అని ఎవరికీ తెలియదు. కానీ ఊదారనుకోండి, అది నిప్పు కాల్చేస్తుంది. ఇప్పుడు ఊదే సందర్భం వస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళు బూది కప్పబడి ఉన్నారు, ఇప్పుడు గాలి వస్తోంది. నిజంగా కూడా స్వయంవర మంటపంలో గాలి వేసింది ఆ సమయంలో. ఇప్పుడు ఆ గాలి వేసింది, బూది తొలగుతుంది, నిప్పు ప్రకాశిస్తుంది, మంటలేస్తుంది, శత్రువుల్ని కాల్చడం మొదలు పెడుతుంది. ఈ కాల్చడం చిట్ట చివరికి కురుక్షేత్రం వరకు వెళ్ళిపోతుంది. ఇది ఈశ్వరానుగ్రహ ప్రాప్తితో ప్రారంభం. కృష్ణుడు గమనిస్తున్నాడు వాళ్ళని. అందుకే
బూది కప్పిన నిప్పులు ఎలా ఉంటాయో అలా ఉన్నారు వీళ్ళు. బ్రాహ్మణ ప్రవరలలోన ఏర్పడక పాండవులేవురునున్న చూచి, బ్రాహ్మణుల మధ్యలో ఉన్నారు కానీ వాళ్ళు పాండవులే ఐదుగురు. ఆ యాదవ వృషభుండు కృష్ణుడు ముదంబున వారి నెరింగి, అది అక్కడ ప్రాణం. ముదంబున వారి నెరింగి, పరమ సంతోషంతో వాళ్ళని గుర్తుపట్టాడు. ఈ ఐదుగురే. వాళ్ళని చూడగానే భగవంతుడు సంతోషించాడు. అది బ్రతుకికి పరమార్థం, అది బ్రతుకికి తాత్పర్యం. భగవంతుడు ఎందుకు సంతోషిస్తాడు? నేను ధర్మం కోసం ఎంత కష్టపడతానన్నది చూసి ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషించేటట్టు నేను కష్టపడగలిగితే నా జీవితం పరమార్థాన్ని పొందినట్టు. అది అలా బ్రతకడం నేర్చుకో. దానికి కావలసినది ఓర్పు. చేత కాక వాళ్ళు ఊరుకున్నారా? ఓర్పు కలిగిన వాళ్ళు కాబట్టి ఊర్పుకున్నారు. క్షమ అంత గొప్పదు సుమా. ఓర్పు లేనినాడు ధర్మమును పాటించలేవు. ఓర్పు ధర్మము పక్క పక్కనే ఉంటాయి, నాణ్యానికి బొమ్మ బొరుసు. అందుకే అంతటి క్షమాశీలురై నిలబడ్డారు మహానుభావులు. అది చూసి కృష్ణ పరమాత్మ సంతోషిస్తున్నాడు. అంటే అన్యాపదేశంగా నేర్పుతున్నది ఏమిటి భారతం? జీవితంలో ఓర్పు అనేటటువంటిది అత్యంత ప్రధానము. ధర్మానుష్ఠానము ప్రధానము. ధర్మాత్ములకు క్లేశం ఏర్పడినప్పుడు వారిని ఆదుకొనుట అత్యంత అవసరము. దానికి నిలబడడంలో పిరికితనం ఈశ్వరానుగ్రహానికి కారణము కానేరదు. అందుకే అవిరళ భస్మ మధ్యమున అగ్నికణంబుల పోలే బ్రాహ్మణ ప్రవరులలోన ఏర్పడక పాండవులే ఏవురునున్న చూచి, యాదవ వృషభుండు కృష్ణుడు ముదంబున వారి నెరింగి, పరమ సంతోషంతో వాళ్ళని తెలుసుకున్నాడు. వీళ్ళ ఐదుగురు పాండవులు. పార్థుడీ యువతి పరిగ్రహించుననియున్ తలచన్, అనియున్ తలచన్, మనసులో అనుకున్నట్ట. ఐదుగురులో ఆయన అర్జునుడు ఖచ్చితంగా ద్రౌపదిని చేపడతాడు. ఇల్లాలు రావడంతో కలిసి రావడం, ఐశ్వర్యవంతులవడం, రాజ్యం రావడం, ఐదుగురికి కష్టాలు పోవడం అన్నీ కూడా మొదలైపోతాయి. అనియున్ తలచన్, అమ్మయ్యా వీళ్ళ ఐదుగురు పాండవులే అని ఊరుకోలేదు. ఇలా ఉన్నారా ధర్మం కోసం ద్రౌపదిని పొందుతాం. శివ సంకల్పమస్తు. ఈశ్వరుడు ఏనాడు మన యందు ప్రీతి చెంది మనసులో ఆయన సంతోషిస్తాడో అదే మన అభ్యున్నతికి కారణం. ద్రౌపదిని పరిగ్రహిస్తాడు అర్జునుడు అని ఆయన అనుకున్నాడు మనసులో. ఆయన ద్రౌపది కోసం వచ్చిన ఎవరి వంకన్నా చూసి అనుకున్నాడా? అనుకోలా. పాండవుల్ని చూసి అనుకుంటున్నాడు. ధర్మాన్ని పట్టుకున్నవాళ్ళు, అనుష్ఠిస్తున్నవాళ్ళు. అది భారతం గొప్పతనం. అందుకే నేను తరచుగా చెప్తూ ఉంటా, సమస్త కావ్యములు పురాణములు పిండితే వచ్చే 2 అక్షరములు ధర్మము అంటుంటాను. కాబట్టి హృదయంబు లోపలన్, ఈ విషయం ఎవ్వరితో అనలేదు. ఎవరితో అనలేదంటే అంటే ఎవరితో అంటాడు అంటారేమో, బలరాముడు పక్కనే ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిసే వచ్చారు. బలరామకృష్ణులు ఇద్దరు అవతారం. అందుకే కృష్ణుడు ఉంటే బలరాముడు ఉంటాడు, బలరాముడు ఉంటే కృష్ణుడు ఉంటారు. ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు. అన్నయ్యతో ఈ మాట ఇంత సంతోషం కలిగిపోయిన తర్వాత, అన్నయ్య వాళ్ళ ఐదుగురు వచ్చారు అనాలి కదా, అనలేదు. అంటే ఇది వేళ కాదు, ఇప్పుడు నేను అనకూడదు. ఇప్పుడు అనాలి. లెక్క కట్టాడు. ఎంత లెక్క కట్టాడో తెలుసా? అది దార్శనికత అంటే. అక్కడే లోకంలో ఎప్పుడైనా సరే నాయకుడికి శాసకుడికి తేడా అక్కడ వస్తుంది. శాసకుడు ఏమంటాడంటే పదండి అంటాడు. నాయకుడు ఏమంటాడంటే రండి నా వెంట అంటాడు. రండి నా వెంట నాయకత్వం, పదండి శాసకత్వం. పదండి వెళ్ళి వాళ్ళు ఏమైనా అవ్వచ్చు, రండి నా వెంట నాయకత్వం. నేను ముందుంటాను, మీరు నా వెనకుండండి. అది సంస్కారము నుండి రావాలి. రండి నా వెంట అనగలగాలి అంటే వెనక మీరుండండి, నేను ముందు నడిపిస్తాను. ఖలీజా ఉండాలి, ఇక్కడ ధైర్యం ఉండాలి. అది నాయకత్వ లక్షణం.
ఆ నాయకత్వ లక్షణం ఉన్నవాడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? తన వెనక ఉన్నవారు దెబ్బ తినకుండా ఉండడం ముందు ఆలోచనగా ఉంటుంది. చటుక్కన బలరాముడితో అన్నాడు అనుకోండి, వాళ్ళ 5గురా పాండవులా అని అన్నాడు అనుకోండి, ఎవరికీ వినపడదని ఏమిటి నమ్మకం? ఒకసారి పెదవి దాటిన తర్వాత పృథివీ దాటేస్తుంది. ఆ తర్వాత స్వయంవరం జరుగుతుందో యుద్ధం జరుగుతుందో ఎవరికి తెలుసు? కౌరవులు పాండవులు కనపడితే ఊరుకుంటారా? యుద్ధమే చేస్తారు వాళ్ళు. పాండవులే కనపడక్కర్లేదు, వాళ్ళకన్నా గొప్పవాడు ఎవడ కనపడ్డా వాళ్ళకి అసూయే. ఇక అసలు పాండవులు కనపడితే ఊరుకుంటారా? ఇక్కడ పని పూర్తవ్వాలి. ఏమిటి పని? ముందు ద్రౌపదిని వాళ్ళు పొందాలి. పొందిన ఉత్తరక్షణం ఏమైపోతుంది? ద్రౌపద మహారాజు గారు మామగారు అయిపోతాడు, దృష్టజ్యుమ్నుడు ఏమైపోతాడు, బావమరిది అయిపోతాడు. పాండవుల స్థితి మారిపోయింది. పాండవుల వెన్నంటి ఇప్పుడు ద్రౌపద మహారాజు ఉన్నాడు. ఆయన చతురంగ బలాలు ఉన్నాయి. గొప్ప వీరుడు దృష్టజ్యుమ్నుడు ఉన్నాడు. ఆయన మిత్రులు, ఆయన బంధువులు వీళ్ళందరూ ఉన్నారు. సభలో ధర్మం చెప్పేవాళ్ళు ఉన్నారు. అదేమిట్రా వాడు కొట్టాడు, పెళ్లి చేసుకున్నాడు, మీరెందుకు వాళ్ళతో యుద్ధం చేస్తారు అని కొంతమంది అంటారు. అనని వాళ్ళందరూ ఉండరు. ఈ బలం పాండవులకు వచ్చే వరకు నేను ఊరుకోవాలి, ఏమనకూడదు, పాడు చేసేయకూడదు. నా సంతోషం వాళ్ళ పాడైపోవడానికి కారణం కాకూడదు. ఎంత ఆలోచించాడో చూడండి. ముందుండడం అన్న మాట వెనక అంత అర్థం ఉంటుంది. అంతేకాదు, ఇప్పుడు స్వయంవరానికే వచ్చారు. ఎవరొచ్చారు? యదు, వృష్ణి, భోజ, అంధక వంశాల వాళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ కృష్ణ పరమాత్మ యొక్క సంబంధీకులు. ఆయన ఒక్క కనుసైగ చేశాడు, మీరు ధనస్సు దగ్గరికి వెళ్ళొద్దు, మత్స్యయంత్రాన్ని కొట్టే ప్రయత్నం చెయ్యొద్దు అన్నాడు. ఎందుకో తెలుసా? అది వ్యూహరచన అంటారు, ఉత్తరక్షణ ఆలోచన. తాను చెప్పిన మాట వాళ్ళు వింటారు, తన సంబంధీకులు. తాను ఊరుకున్నాడు అనుకోండి, వాళ్ళ విషయంలో కూడా పాండవులు వచ్చారు అని చెప్పకుండా ఊరుకుడిపోయాడు అనుకోండి, వాళ్ళు ధనస్సెత్తే ప్రయత్నం చేశారనుకోండి, ఎత్తలేకపోయారనుకోండి, పాండవులు వచ్చి అర్జునుడు ఎత్తాడు అనుకోండి, అమర్షం వచ్చి యుద్ధం జరిగిందనుకోండి, నిష్కారణ శత్రుత్వం తన వారితో కూడా వచ్చిందా? రాకుండా జాగ్రత్త పడాలంటే అసలు వీళ్ళు ధనస్సు జోలికి వెళ్ళలేదనుకోండి, మత్స్యయంత్రం జోలికి వెళ్ళలేదనుకోండి, తనవారైన పాండవుల మధ్య అక్కరలేని మధ్యలో ఎక్కడా కూడా భేదభావం కానీ వాళ్ళు దూరం జరిగే అవకాశం కానీ కలగదు. ఎందుకని? అసలు వాళ్ళు ఆ ధనస్సే ఎత్తలేదు కదా, వాళ్ళు మత్స్యయంత్రం కొట్టలేదు కదా, ఎవరు కొడితే వాళ్ళకి ఏమిటి? కానీ నాయకుడికి ఉండవలసిన గొప్ప లక్షణం ఏమిటో తెలుసా? అన్ని వేళలా నోటితో గంటలు గంటలు మాట్లాడడం కాదు, సమయాన్ని బట్టి పరిస్థితిని బట్టి తాను ఒక కను సంజ్ఞ చేత తన వారిని నడిపించగలగాలి. నేను మీకు చెప్పాను కదా, అమ్మో మేము చేయడం అండి, మాకేం తెలుసండి, ఈ 2 మాటల వెనక దాక్కోవడం కాదు, ఆలోచించి అవసరమైతే కను సంజ్ఞ చేసి నడిపించగలిగిన నాయకత్వ లక్షణం ఉండాలి. అది లేనినాడు ఏదైనా పోగొట్టుకుంటావు జీవితంలో. ఆ తర్వాత నువ్వు జీవితాంతం విచారించినా ఇక నువ్వు పొందలేవు. ఆ తర్వాత పొందలేకపోయినందుకు ఏది పొందలేకపోయావో, ఏది దూరం చేసుకున్నావో దాని మీద నెపం పెట్టద్దు. కాబట్టి అది దార్శనికత, అది నాయకత్వ లక్షణం. మిగిలిన వాళ్ళు అనేక రకమైనటువంటి వర్గాలకి చెందినవారు. వాళ్ళందరూ మత్స్యయంత్రం కొట్టాలని ప్రయత్నం మొదలుపెట్టారు, ఎవరూ కొట్టలేకపోయారు. దుర్యోధనుడు కొట్టలేకపోయాడు, కర్ణుడు కొట్టలేకపోయాడు, లేకపోతే ఏదో అశ్వత్థామ కొట్టలేకపోయాడు, శల్యుడు కొట్టలేకపోయాడు. అసలు కొంతమంది వెంట్రుక వాసి ఎక్కించారు ఆ వింటినారి, కొంతమంది పెసరగింజంత, కొంతమంది కందిగింజంత, ఇంకంతకన్నా ఎక్కించలేకపోయారు. అర్జునుడు పిలిచాడు. కానీ ఆయన ఎప్పటి నుంచో అలవాటున్నవాడిలా ధైర్యంతో వెళ్ళి మనసులో ఒక్కసారి గురువుగారిని తలుచుకుని గురువుగారికి నమస్కరించాడు. అది శీల వైభవం. మత్స్యయంత్రం కొట్టి మిగిలిన వాళ్ళు లేచి ఉత్తర క్షణంలో వాళ్ళకి మధ్యలో యుద్ధం ప్రారంభమయ్యే లోపల కవలల్ని కనుసైగతో తీసుకుని వెళ్ళిపోయినటువంటి చాతుర్యం ధర్మరాజు గారిది. అలా వెళ్ళిపోతున్న వాళ్ళని పసిగట్టగలిగినటువంటి గొప్ప శక్తి కృష్ణ పరమాత్మ. అందరూ చూస్తారు, కానీ సమర్థవంతుడైనటువంటి వ్యక్తి తన వారిని కాపాడుకోవడానికి ఎంత నిశిత పరిశీలనం చేస్తాడో చూడండి. బాహ్యనేత్రంతో చూడడం కాదు, ఆంతరనేత్రంతో పరిశీలనాత్మకంగా సన్నివేశాన్నంతటినీ కూడా గమనించాడు. ఆయన గమనించి బలరాముడితో చెప్పాడు. బలరాముడు వెంటనే ఆశ్చర్యపోయి ఒక మాట అన్నాడు,
లక్క ఇంట అగ్నిదాహంబున ఇట్లి బ్రతికి రొక్కోయి మహాత్ములు. అసలు లక్క ఇంట్లో వీళ్ళని పెట్టి కాల్చేస్తే వీళ్ళు ఎలా బ్రతికారు? ఎందుకని అంటే అప్పటి వరకు సభలో ఉన్న వారందరూ కూడా ఏమనుకుంటున్నారంటే పాండవులు 5గురు కూడా లక్క ఇంట్లో కాలి మరణించారనుకుంటున్నారు. కాబట్టి అసలు వీళ్ళు 5గురు ఎలా బ్రతికారు? ఎట్టి పుణ్యదినమో ఏ ఊర చూచితి మనుచు సంతసిల్లి హలధరుండు. అబ్బా, ఇవాళ ఎంత పుణ్యప్రదమైన రోజు! ఆ 5గురిని మళ్ళీ చూడగలిగాం. వాళ్ళ 5గురు క్షేమంగా ఉన్నారు అంటే ఎప్పుడు పంచుకోవాలో అప్పుడే పంచుకున్నాడు తప్ప అంతకన్నా ముందు పంచుకుంటే అది కార్యహాని అవుతుంది అని చెప్పి ఆయన పంచుకోలేదు. అన్నిటికన్నా లోకంలో గొప్ప విషయం ఏమిటి అంటే అవతల వారిలో ఉన్నటువంటి ఒక గొప్ప అంతర్లీనమైనటువంటి శక్తిని గ్రహించగలగడం, దాన్ని కనిపెట్టడం ఒకెత్తు, దాన్ని బూది కప్పిన నిప్పుని రగల్చినట్టుగా అది మంటగా ప్రజ్వరిల్లేటట్టు చెయ్యగలిగినటువంటి శక్తి ఒకెత్తు. అందరి యందు అంతర్లీనంగా ఏదో ఒక అద్భుతమైనటువంటి విభూతి ఉంటుంది, లేకపోవడం అన్నది ఉండదు. పరమేశ్వరుడు ప్రతివారి యందు ఇస్తాడు. కొందరు తమ యందు అటువంటి అపూర్వమైన విభూతి ఒకటి ఉన్నది అన్న విషయాన్ని ఆఖరి శ్వాస వరకు కూడా అసలు గమనించుకోరు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.